ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. ట్రిపుల్ ఆర్ దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆరెంజ్ మల్టీ స్టారర్ అంటే వార్ 2 అనే చెప్పాలి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కాబోతుంది. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తుంది. వార్ 2 షూటింగ్ పూర్తయింది. కేవలం ఒక్క పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. అది కూడా ఇద్దరు హీరోలపై. ట్రిపుల్ ఆర్ లో నాటు నాటు సాంగ్ చూసిన తర్వాత మరోసారి ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ తో పాట అంటే నాటు నాటు స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. అందుకే ఈ పాట కోసం రిహార్సల్స్ చేస్తుండగా హృతిక్ గాయపడ్డాడు. ఆ కారణంగా లేట్ అయింది. ఇక తాజాగా ఓ ఈవెంట్ లో హృతిక్ చెప్పిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుష్ చేసేలా ఉన్నాయి. ఇప్పటి వరకు తన బెస్ట్ కో స్టార్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాడు హృతిక్. ఈ మూవీలోని పాట కోసం అతనితో స్టెప్పులు వేయాలంటే నేను నర్వస్ గా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్ స్టెప్పులకు హృతిక్ ఎంత ఫిదా అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్ చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారాయి. తారక్ బాలీవుడ్ ఎంట్రీపై గతంలో చాలా రకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం నిజమైన పాన్ ఇండియా ప్రాజెక్టు ద్వారా ఆయన ముంబై మార్కెట్ ను షేక్ చేయనున్నట్లు అర్థమవుతుంది. హృతిక్ లాంటి నేషనల్ క్రేజ్ ఉన్న హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేయడం తారక్ కెరీర్ లో కీలక మలుపుగా మారబోతుంది. హృతిక్ మాటలను బట్టి చూస్తే తారక్ తన విశ్వరూపాన్ని బాలీవుడ్ లో చూపించినట్లే కనిపిస్తుంది. వార్ 2 కోసం ఆయన చేసిన ప్రిపరేషన్, నటన స్టైల్ బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హృతిక్ ఇప్పటికే షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ ఇష్టమైన కో స్టార్ అని చెప్పడం విశేషం. రీసెంట్ గానే తనతో వార్ 2 సినిమా కంప్లీట్ చేశానని చెబుతూ అతడు అమేజింగ్, మంచి టీమ్మేట్, వార్ 2లో అద్భుతంగా చేశాం అనుకుంటున్నా అని ఒక క్లారిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి షూటింగ్ లో తారక్ తన విశ్వరూపం చూపించి ఉండవచ్చని అర్థమవుతుంది. అసలే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర కాబట్టి హృతిక్ ను డామినేట్ చేసేదై ఉండవచ్చు. అతని టాలెంట్ కు హృతిక్ అనే కాదు, రిలీజ్ తర్వాత బాలీవుడ్ సైతం ఫిదా అవడం పక్కా. ఇటీవల కొన్ని రూమర్స్ లో వార్ 2 ఆగస్టు 14న రాదని, మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని చర్చ జరిగింది. కానీ హృతిక్ స్పష్టంగా వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. మా ఇద్దరం చేసిన పని బాగా వచ్చిందని నమ్మకంగా చెప్తున్నాను అంటూ చెప్పడంతో ఆ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లే అయింది.